వెల్కమ్ టు సుమన్ టీవీ సిరిసిల్ల. ప్రస్తుతం మనం రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నాము. రాజన్న సిరిసిల్ల జిల్లాలో గంగా భవన్ కళ్యాణం అత్యంత వైభవంగా జరుగుతున్నది. ఈ కళ్యాణానికి సుమారుగా 2 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి భక్తులు మన గంగా భవాని అమ్మవార్ల కళ్యాణం జరిపించారు. వారి మాటల్లో తెలుసుకుందాం. అమ్మ నమస్తే, మీ పేరు చెప్పండి. కళ్యాణి. కళ్యాణి గారు ఈ రోజు మాఘ అమావాస్య సందర్భంగా మన గంగా భవాని అమ్మవార్ల కళ్యాణం జరిపించారు కదా, ఎలాంటి అనుభూతి పొందారు మీరు? సంవత్సరం రోజు చేస్తూనే ఉంటాము ఇట్లా పండుగ. ఎవ్రీ ఇయర్ మేము ఈ గంగా భవాని కళ్యాణం జరుపుకుంటాము. మాకు జరిపించడం వల్ల బాగా అనిపిస్తుంది. ఎవ్రీ ఇయర్ చేసుకుంటాము. చాలా ప్రదేశాల నుండి ఇక్కడికి భక్తులు వస్తూ ఉంటారు. బాగా అనిపిస్తుంది మాకు ఈ కళ్యాణం జరగడం వల్ల, చాలా బాగా అనిపిస్తుంది. ఇప్పుడు మాఘ శుద్ధ అమావాస్య రోజే అమ్మవార్ల కళ్యాణం అనేది జరిపిస్తారు కదా, సో మీకు ఎలా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. అన్నిటికీ మాకు ఏదైనా గంగా భవాని మాకు అన్ని అనుకూలంగా ఇస్తుంది. అందువల్ల మేము సంవత్సరం ఎప్పుడు గంగాదేవి కళ్యాణం చేసి మేము సంతోషపడతాం. ఎక్కడి నుండో బయట నుండి కూడా వచ్చి అందరూ దర్శనం చేసుకుని వెళ్తారు. మాకు చాలా మంచిగా అనిపిస్తుంది సంవత్సరం అంతే. సో ఇక్కడ మరికొంతమంది భక్తులు ఉన్నారు, వారి మాటల్లో తెలుసుకుందాము. అమ్మవార్ల కళ్యాణం జరిపించారు, వాళ్ళ అనుభూతి ఎలా ఉందో ఒకసారి అడిగి వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం. అమ్మ నమస్తే, మీ పేరు చెప్పండి. మా పేరు మూడారి లక్ష్మి. ఎక్కడి నుండి వచ్చారు? సిరిసిల్ల. మాది సిరిసిల్ల. మత్స్యశాఖ మంత్రి మన సొసైటీ అధ్యక్షురాలని. అంటే ప్రతి సంవత్సరము గంగా భవాని అమ్మవార్ల కళ్యాణం జరిపిస్తారు కదా, అంటే మరి మాఘ శుద్ధ అమావాస్య రోజే కళ్యాణం జరుగుతుంది. సో మీరు ఇక్కడ ఉన్నటువంటి భక్తులు గాని అశేషంగా వచ్చి అమ్మవార్ల కళ్యాణం జరిపిస్తున్నారు కాబట్టి మీరు ఎలాంటి ఆనందం వ్యక్తం చేస్తున్నారు? భావిస్తాం సార్, మేము చాలా ఆనందంగా భావిస్తాము. మా పూర్వతరం నుండి కూడా అందరికి సంతోషంగా ఉంటదని అందరూ చాలా మంది వస్తారు. బాగా వైభవంగా చేసుకుంటారు ఇక్కడ పండగ. సంతోషంగా ఉంటది అందరికి. 50-60 సంవత్సరాల పైన అవుతుంది అట్లా. మా తాతల కాలం నుండి 17 years నుండి జరుగుతుంది. మేము పుట్టే ముందు నుండే ఉన్నది. మేము సిటీలో ఉంటాం, హైదరాబాద్ మాది ఇదే ఊరు. మా ఆయన ప్రెసిడెంట్ ఉండే ఇక్కడ ఇంతకు ముందు. ఇక్కడ ప్రతి ఇయర్ వస్తాం 2 days బ్యాక్. మేము హైదరాబాద్ నుండి వస్తాం ఇక్కడ. చాలా బాగుంటది మాది కాబట్టి మాకు చాలా సంతోషంగా ఉంటది. చాలా హ్యాపీగా ఉంది కళ్యాణం జరిపించడం. చాలా సంతోషంగా ఉంది. బాగా పెద్ద ఎత్తున జాతర జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ వస్తాం కదా, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఇప్పటికి ఇదే మాదిరిగా చాలా సంతోషంగా జరుగుతుంది జాతర. అందరు మంచిగా ఉండాలి, భగవంతుడిని ప్రార్థిస్తున్నాం. ఎన్ని సంవత్సరాల నుండి వస్తున్నారు? మేము దాదాపు ఇప్పుడు 40-45 ఏళ్ళ సొంది ఈ ఊళ్ళోకి వచ్చిన సొంది ఈ జాతర జరుగుతుంది. మేము వస్తూనే ఉన్నాం, పోతూనే ఉన్నాం, దేవుని దర్శనం చేసుకొని. చాలా సంతోషం. సాయంత్రం ఏం చేస్తారు, వీళ్ళందరూ గుడి మాట్లాడుకొని, గుడి అధ్యక్షులు ఇట్లా వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళందరూ మాట్లాడుకొని చేసి కథ చెప్పిస్తారు. సినిమాది అది థియేటర్ది అది వేపిస్తారు, సినిమాలు వేస్తారు. చాలా మంది వస్తారు కాబట్టి నైట్ అంతా జరుగుతూనే ఉంటది అట్లా. జాతర మొత్తం 6 తర్వాతనే బాగా సాగుతుంది. 9-10 వరకు జరుగుతుంది. ఒగ్గు కథ చెప్పిస్తారు నైట్. మాది గోపాలరావుపల్లె. అంటే ప్రతి సంవత్సరం వస్తారా? ప్రతి సంవత్సరం. ఎన్ని సంవత్సరాల జాతర కొనసాగుతుంది? ఇప్పటికైతే బుద్ధి చేసిన వస్తున్నాం. ఎన్ని సంవత్సరాలు? 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు అవుతుంది. చాలా మహిమగల భగవంతుడు అని అంటారు. ఇలాంటి కోరికలు కోరుకున్నారు. అందరు మంచిగా ఉండాలి, పంటలు మంచిగా ఉండాలని కోరుకున్నాం. సో ఇక్కడ స్వామివారి పల్లకి ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి భక్తులు అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. స్వామి చెప్పండి, ఇక్కడ పల్లకి ఉన్నది కదా? శివుని పల్లకి. శివుని పల్లకి అమావాస్య కనుక శివుని పల్లకి నుంచి కిందికి పోతే గండం, కాశాలు, శంకర, నవగ్రహాలు దోషము ఏమన్నా పోతాయి. చాలా మంది భక్తులకు చాలా మంచిగా అవుతున్నారు. వాళ్ళు ఈ ప్రతి సంవత్సరం నుంచి కూడా మాకు మంచి జరిగిందని చెప్తున్నారు. దానికి మంచి మార్పు, మంచి రిజల్ట్ వస్తుంది. చదువు కానీ, విద్య కానీ, పెళ్లి కానీ, సంతానం కానీ అన్ని అవుతున్నాయి వాళ్ళకు దీనివల్ల భక్తులకి. అంటే మనం ఇప్పుడు పల్లకి కిందికి వెళ్ళి మనము వెళ్ళడం వల్ల మనకి ఏమన్నా దోషాలు ఉన్నా కూడా తొలిగిపోతాయా? మొత్తం సర్వ దోషాలు, నవగ్రహ దోషాలు అన్ని పోతుంటాయి. శనిగ్రహ నవగ్రహ దోషం ఏమున్నా కానీ
దోష నివారణ అవుతుండేది. అవి వాళ్ళకి చాలా మంచి జరుగుతుంది. అట్లా సో ఇక్కడ గంగాపుత్ర సంఘం అధ్యక్షులు కనకయ్య గారు మనతో ఉన్నారు, వారి మాటల్లో తెలుసుకుందాము. సార్ నమస్తే సార్. ఇప్పుడు ఈ అంటే ఆలయ విశిష్టత గురించి మాకు ఒకసారి చెప్పండి. మాఘ అమావాస్య రోజున ఇప్పుడు మన గంగా భవాని అమ్మవార్ల స్వామివార్ల కళ్యాణం జరుగుతుంది కదా, ఎంతమంది భక్తులు వస్తారు? ఇప్పుడు మీరు కళ్యాణం ఎలా జరిపించారు? సార్ మీ మాటలు చెప్పండి. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం మాండవ్య నదీ తీరాన వెలిసిన మాఘమాసం రోజు వెలిసిన శ్రీ గంగా భవాని జాతర అత్యంత వైభవంగా జరుగుతుంది. అయితే గత కొన్ని వందల సంవత్సరాల నుంచి 1963లో స్థాపించినటువంటి గంగా భవాని యొక్క విగ్రహ ప్రతిష్టాపన ఏదైతుందో భక్తులు కోరుకున్నటువంటి కోరికలు అన్ని నెరవేరుతాయి. ఇక్కడ కోరుకున్నటువంటి కోరికలు ఏవైనా కూడా అన్ని కోరికలు నెరవేరుతాయి. అలాగే వచ్చిన భక్తులందరికీ కూడా ఎంతో సౌకర్యవంతంగా ఉండే ఈ నదీ తీరాన అత్యంత వైభవంగా ఈ జాతర జరుగుతున్నది. ఈ జాతర యొక్క విశిష్టత ఏంటిది అని అంటే, మా గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ మేము పూజలు చేస్తున్నాం. మా పూజ ఈ అమ్మవారి ఆశీస్సులతోనే మా గంగపుత్రులు అందరం కూడా మంచి చల్లగా ఉంటాము అని మేము ఈ విధంగా జరుపుకుంటాము. ఎలాంటి ఏర్పాట్లు చేశారు భక్తులకు? అన్ని విధాలుగా ఏర్పాటు చేసాం. వాటర్ ఫెసిలిటీ కానీ, ఉండడానికి షెడ్స్ కానీ, నైట్ లైట్స్ కానీ, పులిహోర అని అన్ని భద్రతలు, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు వారి సహకారంతో మరియు మున్సిపల్ వారి సహకారంతో కూడా అన్ని సౌకర్యాలు సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరుగుతుంది. ఎంతమంది దర్శించుకున్నారు? దాదాపు ఇప్పటి వరకు ఒక 50 నుంచి 60 వేల మంది దర్శించుకున్నారు. ఇప్పుడు ఇంకా ఎక్కువగా వస్తారు. 4 నుంచి 9 గంటల వరకు ఇంకా జాతర వైభవంగా జరుగుతుంది. దాదాపు 1.5 నుంచి 2 లక్షల వరకు భక్తులు దేవుని దర్శించుకోవడం, అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ ఉన్నటువంటి మరొక భక్తులు ఉన్నారు, వారి మాటల్లో తెలుసుకున్నాం. సార్ చెప్పండి, చెప్పండి. ఇది ఒకటి 50 సంవత్సరాల నుంచి మన పెద్ద పూర్వీకులు ఏదైతే మాఘమాస ఈ అమావాస్య అని కొన్ని చేసుకుంటున్నారో ఆ రోజు నుంచి మా గంగపుత్రులకు చాలా మేలు కలుగుతుంది. మరియు మాకు సహకరించిన ఈ మున్సిపల్ వారు కానీ, మా మీడియా మిత్రులకు కానీ, మరియు ఈ మన నాయకులకు కానీ అందరికీ మా యొక్క ధన్యవాదాలు. మరియు వచ్చిన గంగపుత్రులకు వారు మళ్ళీ వచ్చిన మన యాత్రికులకు కానీ మా యొక్క నీటి సౌకర్యం కానీ మున్సిపల్ వారు కూడా సహకారం చేసిర్రు, పోలీసు వారు కూడా సహకారం చేసిండ్రు. వాళ్ళందరికీ మా యొక్క గంగపుత్ర సంఘం నుంచి ధన్యవాదాలు కూడా తెలుపుతున్నాం. సో ఇప్పుడు మనతోటి రజక సంఘం రాష్ట్ర అధ్యక్షులు మనతో ఉన్నారు, వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం టెంపుల్ విశిష్టత గురించి. సార్ నమస్తే. సార్ ఇప్పుడు ఈరోజు మాండవ్య నదీ తీరాన మాఘ అమావాస్య రోజున స్వామివార్ల అమ్మవార్ల కళ్యాణం, శివ కళ్యాణం జరుగుతుంది. ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఇక్కడ గత 60 సంవత్సరాల నుండి ఈ మానేరు నడి ఒడ్డున గంగా భవాని, అదేవిధంగా మడలేశ్వర స్వామి రథోత్సవం లెక్కనే పెద్ద ఎత్తున సిరిసిల్ల పట్టణంలో ఈ గంగమ్మ జాతర, అదేవిధంగా మడలేశ్వర జాతర బ్రహ్మాండంగా పెద్ద ఎత్తున జరుగుతుంది. ఏదైతే శివ పార్వతులు కొలువున్నటువంటి ఈ మానేరు నడి ఒడ్డున గంగమ్మ జాతర, అదేవిధంగా మడలేశ్వర జాతర ప్రతి సంవత్సరం మాఘమాస రోజు బ్రహ్మాండంగా సిరిసిల్ల చుట్టుప్రక్కల ఉన్నటువంటి ప్రాంతం నుంచి భక్తులు, అదేవిధంగా సిరిసిల్ల టౌన్ లో ఉన్నటువంటి భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున అటు గంగమ్మ జాతరలో పాల్గొని, ఇటు మడలేశ్వర జాతరలో పాల్గొని వారి స్వామివారి కృపకు పాల్గొని పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో అందరూ కూడా ఈ సిరిసిల్ల పట్టణంలో ఈ గంగమ్మ జాతర, మడలేశ్వర జాతర అంటే పేరుగాంచిన జాతర మాఘమాస రోజు బ్రహ్మాండంగా జరుగుతుంది. భక్తులందరూ కూడా ఈ స్వామివారి ఆశీస్సులు తీసుకొని సుభిక్షంగా సుఖశాంతులతో ఉండాలని చెప్పేసి అందరూ కూడా పొద్దున్న నుంచి రాత్రి వరకు కూడా ఈ అమ్మవార్లను స్వామివార్ల దర్శనం చేసుకొని పెద్ద ఎత్తున అందరూ కూడా బ్రహ్మాండంగా ఈ సంబరాల ఉత్సవాల్లో పాల్గొంటారు. సుమారుగా అంటే ఇప్పటి వరకు ఎంతమంది దర్శనం చేసుకున్నారు, ఎంతమంది వస్తారు? దాదాపుగా లక్షలాదిగా దాదాపుగా ఈ ఇటు మానేరు నడి వాగులో ఉన్నటువంటి గంగమ్మను, అదేవిధంగా వాగొడ్డున్నటువంటి మడలేశ్వర స్వామిని అక్కడికి పోయి గంగమ్మను దర్శించుకుంటారు. అక్కడికి వచ్చి మడలేశ్వర స్వామిని దర్శించుకొని ఇంకా ఇంకోటి కూడా నాయ బ్రాహ్మణులకు సంబంధించినటువంటి సిరిసిల్ల ప్రాంతంలో అక్కడ ఇంతకుముందు రామప్ప టెంపుల్ అని ఉండేది. ఆ టెంపుల్ మొన్న ఈ మిడిమానర్లో మునిగిపోయిన తర్వాత నాయ బ్రాహ్మణులు కూడా అక్కడ పక్కన గుట్ట పక్కనే మళ్ళీ స్థలం ఇచ్చింది గవర్నమెంట్. అక్కడ గుడి కడుతుండ్రు. రామప్ప జాతర కూడా ఈ 3 జాతరలు మాఘమాస రోజు
ఇటు గంగపుత్రులకు సంబంధించినటువంటి గంగమ్మ జాతర, రజకులకు సంబంధించినటువంటి మడలేశ్వర జాతర, అటు నాయ బ్రాహ్మణులకు సంబంధించినటువంటి రామప్ప జాతర, ఈ 3 జాతరలు బ్రహ్మాండంగా సిరిసిల్ల ప్రాంతంలో పెద్ద ఎత్తున జరుగుతుంది. ఈ అన్ని కూడా ఇవాళ అందరూ కూడా ఈ 3 జాతరలో సిరిసిల్ల ప్రాంతంలో సిరిసిల్ల టౌన్ లో ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఈ 3 జాతరలో పాల్గొని పెద్ద సంఖ్యలో అందరూ కూడా ఈ స్వామివారి కృపకు పాత్రలు అవుతున్నారు. అందరూ కూడా సిరిసిల్ల ప్రాంతంలో ఉన్నటువంటి అందరూ కూడా సుభిక్షంగా సుఖశాంతులు ఉన్నామని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఈ అమ్మవార్లను అందరినీ కూడా అదే విధంగా శివపార్వతులను కూడా దర్శించుకొని అందరూ కూడా ఆనందంగా ఉండాలని చెప్పేసి బ్రహ్మాండంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు అందరూ. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. సో ఇప్పుడు మనతోటి రజక సంఘాల సంఘం స్టేట్ ప్రెసిడెంట్ మనతో ఉన్నారు. వారి మాటల్లో తెలుసుకుందాం. శంకర్ గారు మనతో ఉన్నారు. శంకర్ గారు చెప్పండి, ఎలాంటి ఏర్పాటు చేశారు ఇక్కడ? ఇక్కడ ఇప్పుడు మడలయ ఉత్సవాలని సిరిసిల్ల పట్టణంలో గత చాలా సంవత్సరాల నుంచి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఇక్కడి వాళ్ళు కూడా మా వాళ్ళందరూ కూడా మా రజక బంధువులందరూ కూడా నన్ను ఆహ్వానించడం జరిగింది. ఇక్కడ ఈ ఉత్సవాలకు కళ్యాణోత్సవం కానీ ఇక్కడ భక్తులందరికీ అన్నదాన కార్యక్రమం కానీ చాలా బ్రహ్మాండమైన ఏర్పాటు చేశారు. అందరికీ అన్ని సౌకర్యాల మంచినీటి సౌకర్యం కానీ ఈ ప్రతి ఇయర్ జరిగే ఉత్సవాల్లో చాలా అద్భుతంగా జరగాలనే ఉద్దేశంతో ఈసారి కూడా నిర్వహించడం జరిగింది. సుమారుగా ఇప్పటి వరకు ఎంతమంది దర్శనం చేసుకున్నారు? దాదాపు 10,000 మంది అందరు కూడా బంధువులు కుల బంధువులు అందరూ కూడా దర్శనం చేసుకొని ఉంటారని చెప్పి అనుకుంటున్నాం. అంటే ప్రతి సంవత్సరము జరుపుతారా? అంటే ఎన్నేళ్ల నుండి ఆనవాయితీ వస్తున్నారు? దాదాపు ఇది ఒక 50-60 సంవత్సరాల నుంచి ఆనవాయితీకి వస్తుంది. ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా నిర్వహిస్తారు. ఈసారి ఇంకా అంతకంటే ఎక్కువ బ్రహ్మాండంగా ఈ ఉత్సవాలను జరపడం జరుగుతుంది. ప్రస్తుతం మనం రాజన్న సిరిసిల్ల జిల్లా మానేరు నదీ తీరాన ఉన్నాము. ఈరోజు గంగమ్మ జాతర సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి గంగాపుత్రుల ఆధ్వర్యంలో శివపార్వతుల కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. సుమారుగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ భక్తులు కానీ అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ ఉత్సవాలు ప్రతి మాఘశుద్ధ అమావాస్య రోజున అమ్మవార్ల కళ్యాణం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఇలాగే వైభవంగా కళ్యాణం జరిపిస్తారు. ఇక్కడ ఉన్నటువంటి అశేష జనము తాము కోరిన కోరికలు కొంగు బంగారం అయ్యేటట్టుగా ఈ అమ్మవార్లను దర్శించుకుంటే మనకు సుఖ సంతోషాలతో ఉంటామని ఇక్కడ ఉన్నటువంటి భక్తులు చెప్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి భక్తులను అడిగినప్పుడు వారికి ఎనలేని సంతోషం ఉత్సాహంతో వారు మేము అమ్మవార్లకు ఓడిబియ్యం కానీ నైవేద్యం కానీ ఇలా సమర్పించి ప్రతి సంవత్సరం కూడా అమ్మవారికి కళ్యాణం జరిపించినట్టయితే మనకున్న సమస్యలు తొలగిపోయి ఆర్థికంగా కానీ అభివృద్ధి కానీ ముందుకు వెళ్తామని ఇక్కడ ఉన్నటువంటి భక్తుల యొక్క ప్రగాఢ నమ్మకం. సో ఇప్పటికే అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఇక్కడ ఉన్నటువంటి గంగాపుత్ర సంఘం వారు కూడా భక్తులకు అశేషంగా మన సౌకర్యాలు కల్పించారు. తాగునీటి వసతి కానీ ప్రసాదాలు కానీ ఇలాంటి వసతులు కూడా కల్పించారు. పోలీస్ శాఖ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. సో ఈ జాతర ఇంకా కొనసాగుతూనే ఉన్నది. రాత్రి వరకు కూడా ఇక్కడ ఉన్నటువంటి భక్తులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివార్ల అమ్మవార్ల కళ్యాణాన్ని తిలకించి మొక్కులు చెల్లించుకునే కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇప్పటికే చాలా మంది భక్తులు కంటిన్యూషన్ లో వస్తున్నారు. సో అమ్మవార్లకు కూడా కట్న కానుకలు కూడా ఈరోజు గంగాభవాని కళ్యాణం సందర్భంగా అమ్మవార్లకు కూడా కళ్యాణం జరిపించి ఓడిబియ్యము అలాగే ప్రసాదాలు నైవేద్యాలు అన్ని సమర్పించిన తర్వాత కూడా అమ్మవార్ల కట్ల కానుకలు కూడా సమర్పించి వారు కోరిన కోరికలు కొంగు బంగారం అయ్యేటట్టుగా అమ్మవార్లతో ఆశీస్సులు తీసుకుంటున్నారు ఇక్కడ ఉన్నటువంటి భక్తులు. ఈ జాతరకు చుట్టుపక్కల ఉన్నటువంటి కరీంనగర్, గోదావరిఖని, మంతని, మాదేపూర్ ఇలాంటి డిస్టిక్ల నుండి కూడా మనకు అశేషంగా భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటున్నారు అమ్మవార్ల స్వామివార్లను. ఈ కళ్యాణం జరిపించడం వల్ల మాకు ఎన్నో కోరిన కోరికలు ఫలిస్తాయని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి గంగాపుత్ర సంఘం కానీ గంగాపుత్ర సంఘం భక్తులు కానీ అశేషంగా వచ్చే భక్తులు కానీ వాళ్ళ ప్రగాఢ నమ్మకం అని చెప్పవచ్చు. సో ఈ ఆలయ విశిష్టత గురించి మనం పరిశీలించినప్పుడు గత 60 సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం కూడా మాఘశుద్ధ అమావాస్య రోజు శివపార్వతుల కళ్యాణం అత్యంత వైభవంగా జరిపిస్తున్నారు. అలాగే ఆనవాయితీగా కొనసాగుతూనే ఉన్నది. ఇప్పటికీ జాతరకు చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలు కానీ ఇక్కడ ఉన్నటువంటి భక్తులు కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి విలేజ్లు కానీ డిస్టిక్ల నుండి కూడా అశేషంగా భక్తులు వస్తున్నారు. కెమెరా పర్సన్ శివతో సతీష్, సుమన్ టీవీ, సిరిసిల్ల.